అట్లాంటి వాతావరణంలోనే నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నా మీద కూడా ఈడీ కానీ సిబిఐ ఇంటికి రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనేటటువంటిది నేను గత 4 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. ఈ 4 ఏళ్ళు నేను నరకయాతన పడ్డా అండి. అందులో నార్మల్గా నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఉన్నా అంటే, ఇప్పుడు జరగాల్సిన టైంలో కొన్ని పనులు జరగాలండి. మీకు ఆకలిస్తున్నప్పుడు అన్నం పెడితే వాడు దేవుళ్ళలాగా కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు బిర్యానీ తిని వచ్చినాక పప్పన్నం పెట్టేటోడికి ఓకే సరే పెట్టాలనే ఇంటెన్షన్ ఉంది, కానీ మీ పర్పస్ సర్వ్ అయిపోయింది. అప్పటికి నన్ను కేసులు వెంటాడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కనీసం చూడకుండా, పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఇప్పుడు ఏదో సేవ్ చేస్తున్నట్టుగా ఇలా పొద్దున్న నుంచి రకరకాలుగా ట్వీట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. 2, నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా జస్ట్ ఒక ఫస్ట్ 15 days మా బాబు ఏదైతే వాడు టీనేజర్ కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ స్ట్రెస్లో ఉంటాడు, నన్ను అరెస్ట్ చేసిన స్ట్రెస్లో ఉంటాడు కాబట్టి చాలా నేను కూడా ఆవేదన పడ్డాను. విపరీతంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఎప్పుడైతే మా పెద్ద అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయితో ఉన్నాడు అనేటటువంటి విషయం తెలిసిందో అప్పటి నుంచి కొంచెం స్వాంతనపడి ఆ తర్వాత కొంత యోగా చేయడం కానీ లేకపోతే ఏదో బలంగా ఫేస్ చేద్దామనే ఆలోచన చేసాం. బట్ స్టిల్ ఓ 15 kilos వెయిట్ లూజ్ అయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. బట్ అటువంటి టైంలో కూడా ఎవరు వచ్చి మాట్లాడినా ధైర్యంగా మాట్లాడి పంపిన. ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేస్తున్న సత్యవతకు వచ్చారు, వాళ్ళందరూ కూడా చెప్పిన అక్క గట్టిగా ఉండండి, ఏం కాదు, ఇది పొలిటికల్ కేసు అని. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు, వారికి అదే చెప్పిన. రామన్ వచ్చారు, హరీష్ ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే మాట చెప్పిన, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పార్టీని కాంప్రమైజ్ కావద్దు అన్నటువంటిది చెప్తూ వచ్చాను. సో అల్టిమేట్గా నేననేది ఒకటే అండి, నేను పడ్డ బాధ పార్టీ కోసం కాదా, ఇవాళ ఆ బాధలోంచి నాకు రిలీఫ్ వచ్చే టైంలో నీ వల్లే పార్టీ ఓడిపోయిందని చేసేటటువంటి ట్వీట్ న్యాయమా ధర్మమా, నేను ఇంతే అడుగుతాను.